దంచి కొట్టిన వాన రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణలో కుండపోత. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ప్రాజెక్టులకు వరదల పోటు. ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్కులు, జూరాలకు 32,500 క్యూసెక్కుల వరద. ఇటు ఎల్లంపల్లి అటు జూరాల నుంచి ఎత్తిపోతలు షురు. నేడు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయంటున్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ. ఎలినినో వల్ల వర్షాల ప్రభావం తక్కువ ఉంది అని అనుకున్నాము. వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ వాటర్ని సేవ్ చేసుకొని ప్రజలకు తాగునీరు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది, పనిచేస్తుంది. అయితే హైదరాబాదులో కూడా దాదాపు చాలా ఏరియాలలో ముంపు ప్రాంతాలు ఎక్కువ ఉంటుండే. ఆ ముంపు చాలా వరకు తగ్గింది. కొన్ని ఏరియాలలో జాలీలాగా ఉండే డ్రైనేజీలు ఏర్పాటు చేసి ఎక్కువ వరద వస్తూ ఆ ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రాంతాలలో ఇటువంటి పనులు చేసింది కాబట్టి హైడ్రా దానివల్ల చాలా వరకు ఎంతో కొంత దాదాపు ఒక 70 to 80% మేలు జరిగింది. ఇంకా ఆ ఏరియాలలో నాలాలపై కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాళ్ళు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకొని కూర్చున్నారు. అవి కూడా త్వరలో పూర్తి అయిపోతే నగరం చాలా అద్భుతంగా తయారవుతుంది. ఎంత పెద్ద వాన కురిసినా జలమయమైపోకుండా, ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు కాలనీలు జలమయము, లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అని చెప్పేసి వార్తలు చూస్తుంటివి. అటువంటి వార్తలు అనేది రాకుండా చేయాలన్న ఒక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వానలు నిన్న మొన్న 2 రోజుల నుంచి చూస్తున్నారు. వర్షాలు హైదరాబాద్లో కూడా బాగానే వర్షాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఇట్లా ఇది జరిగింది అది జరిగిందని ఎక్కడ కూడా ఇన్సిడెంట్లు జరుగుతలేవు. దాదాపు ఎంత వరద వచ్చినా వరదని కట్టడి చేస్తున్నారు. ఇంకా హైడ్రా ఇంకా చురుగ్గా పాల్గొనాలి అనంటే కొంతమంది అడ్డుపుల్లు వేస్తున్నారు. అడ్డుపుల్ల వేయకపోతే ఇదివరకల్లా హైదరాబాద్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుండే. ఎన్ని వరదలు వచ్చినా ఎంత వర్షపాతం నమోదైనా కూడా కాలనీలు జలమయమైపోకుండా ఉంటుండే. కాకపోతే కొంతమంది అడ్డుపడుతారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అభివృద్ధి లక్ష్యంగా హైదరాబాద్ బాగుపడాలి, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి అని అనుకుంటే హైడ్రాకు అడ్డుపడకండి. రైతుల్లో కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే లేటుగా వచ్చినాయి వర్షాలు. ఓకే, పర్వాలేదు.